రవిగ్రహ అనుకూలత. రవిగ్రహం అంటే ఎవరు? ఆయన ఆత్మకారకుడు. అదేవిధంగా తండ్రికి కారకుడు. హ్మ్. మన తండ్రి అంటే రవి. మరి రవిగ్రహం అంటే ఓపెన్ ప్లానెట్. ప్రభుత్వ అధికారులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలంటే రవిగ్రహం బాగుండాల. మరి ఏదో ఒక మినిస్టర్ కావాలంటే రవిగ్రహం బాగుండాల. అంటే అందరికి తెలిసిపోతారు వాళ్ళు. హ్మ్. రవిగ్రహం ఎట్లయితే వస్తే ప్రపంచం అంతా అందరూ సూర్యుని చూస్తారో, సూర్యుడు కానీ ఒక నెల రాకపోతే రెటీనా దెబ్బతినేస్తుంది. కళ్ళు పనిచేయవు. అవును. అవును. ఒక 4 రోజులకే మనము బెంబేలెత్తిపోతాం. ఈ ఎండ వస్తే బాగుండు అంటూ ఉంటాం. అంత గొప్ప గ్రహము, అంత అవసరమైనటువంటి ప్లానెట్ అనమాట. అవును. గ్రహ సూర్యుడు రాజు చాలా కూడా ఆయన. అవసరం. అవును. కాబట్టి రవిగ్రహం యాక్టివేట్ కావాలంటే ప్రభుత్వ కార్యాలయం ఉంటుంది కదా. ఇప్పుడు రవిగ్రహం వల్లనే జీవితం సక్రమంగా లేదన్నప్పుడు హ్మ్. ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో ఇల్లు కట్టుకోవచ్చు. ట్రెజరీలు అంటే ప్రభుత్వ సంబంధమైనటువంటి హ్మ్. ప్రభుత్వ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. హ్మ్. అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయొచ్చు డైరెక్ట్గా. హ్మ్. ఇక్కడ సూర్యుడికి నమస్కారం చేసి కర్పూరాన్ని వెలిగించి ప్రతిరోజు హారతి ఇవ్వాలి. ఆయనకు నెలకు ఒకసారి గోధుమతో చేసినటువంటి కేసరి కానీ, హల్వా కానీ, పాయసం కానీ ఏదైనా గోధుమలతో మిక్స్ అయితే చాలు. నైవేద్యంగా ఇలా చూపించి 3 సార్లు సమర్పించి ప్రసాదంగా తీసుకోవచ్చు. హ్మ్. అదేవిధంగా అబద్ధం చెప్పకూడదు. హ్మ్. ఆయన ఆత్మకారకుడు. ఆత్మసాక్షిగా చెప్పు అంటారు. అవును. అంటే ఆత్మ అంటే సూర్యుడు. హ్మ్. సూర్యగ్రహాన్ని అవమానించినట్టే అబద్ధం చెప్తే. గుండెలపై చేసుకుని చెప్పు అంటారు. హృదయం అంటే సూర్యుడే. హ్మ్. సూర్యుడు బాగాలేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బైపాస్ సర్జరీ జరిగే వాళ్ళంతా సూర్యుడు డ్యామేజ్ అయింటాడు. దానికి తార్కాణ మన శ్రీరామచంద్రుల వారే. ఆయన తండ్రి మాటను గౌరవించి అడవులకు వెళ్ళిపోయాడు. ఆయనకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన కూడా గొడవపడచ్చు. సమాజానికి తండ్రిని కూడా వీళ్ళు గౌరవించిన ఇతను ఒక రాజా అనేటువంటి అవకాశం ఇవ్వకుండా తను వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ విధమైనటువంటి కారకత్వాలను టచ్ చేయడం ద్వారా సూర్యగ్రహం యాక్టివేట్ అవుతుంది.